హైదరాబాద్ టు ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎక్స్ప్రెస్ 2 గంటల 50 నిమిషాలకు నాంపల్లి నుండి ముంబైకి ట్రైన్ కదులుతుంది. 4వ నంబర్ ప్లాట్ఫారం పైకి వచ్చి ఉన్నది. ఎవరైనా సిద్దిపేట నుంచి వచ్చేవాళ్ళు సిద్దిపేట సికింద్రాబాద్లో ట్రైన్ దిగి సికింద్రాబాద్ నుంచి నాంపల్లికి 20P 20 నంబరు బస్ ఎక్కితే డైరెక్ట్ సికింద్రాబాద్ నుండి మన నాంపల్లి రైల్వే స్టేషన్ వరకు 25 రూపాయల టికెట్. లేడీస్కి ఎట్లయినా ఫ్రీయే కాబట్టి జెంట్స్కి మాత్రం 25 రూపీస్ 25 రూపాయల టికెట్. నాంపల్లి నుండి ముంబైకి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎక్స్ప్రెస్ 2:50 నిమిషాలు కదులుతుందంట. మనం షోలాపూర్ వెళ్ళాలన్నా ముంబై వెళ్ళాలన్నా ఈ ట్రైన్ అవైలబుల్ ఉంది. మధ్యాహ్నం నుంచి బస్సులు అవైలబుల్ ఉన్నాయి. ట్రైన్స్ కూడా MMTS ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, కానీ అవి టైమింగ్స్ ఉన్నాయి. ఇది కూడా టైమింగ్స్ ఉన్నాయి, కానీ కరెక్ట్ టైం అంటే MMTS 12:30కు ఉంది. MMTS సికింద్రాబాద్ నుంచి 12:30కు ఉంది నాంపల్లికి. ఆ ట్రైన్ కూడా ఎక్కి రావచ్చు నాంపల్లి రైల్వే స్టేషన్కి, ఎలా వీలైతే అలా రావచ్చు. కానీ నేను సోలాపూర్కి వెళ్తున్నాను. నా వీడియోలు చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయట్లేదు. సిద్దిపేట నుంచి బస్ కూడా అవైలబుల్ ఉంది, కానీ నాకు ట్రైనే సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, 1కి 2కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ట్రైన్లో వెళ్తే ఎవరికైనా సరే, నాకేని కాదు. బస్సులో వెళ్తే ఏంటంటే వాటర్ తాగాలంటే ఇబ్బంది అవుతుంది. వాటర్ తాగినామనుకో మూత్రం వస్తుంది. ఒకరు ఆపి తర్వాత ఇంకొకరు ఆపాలంటే డ్రైవర్ కూడా విసుకొస్తుంది. డ్రైవర్ అనేది ఒక స్టాప్ అనేది ఉంటుంది కదా, ఆ స్టాపుల్లోనే రావాలని ఏం లేదుగా. మూత్రం ఎప్పుడు వస్తుందో తెలియదని ఆపుకోలేక ఇబ్బంది పడతాం. కాబట్టి ట్రైన్లో వెళ్తే మాత్రం సౌకర్యంగా ఉంటుందని నేను ట్రైన్ ఎంచుకుంటాను ఎక్కువ. బస్ ప్రయాణం కూడా చేస్తాను, కానీ దగ్గర ప్రయాణాలు చేస్తాను. 1కి 2కి అయితే ఇబ్బంది ఉండదు ట్రైన్లో వెళ్తే. ఎందుకంటే 1 ఆపుకున్నా 2 ఆపుకున్నా ఇబ్బంది అవుతుంది. ఫుడ్ ఎక్కువ తినకండి, అవాయిడ్ చేయండి. ఈ రోజులలో బయట ఫుడ్ ఎంత డేంజరో మీకు కూడా తెలుసు. బయట ఫుడ్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అవసరం మనకు ఎంత దొరకని పరిస్థితులలో ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు అక్కడ మనం సౌకర్యంగా ఉన్న హోటల్స్ వాటి గురించి తెలుసుకొని తింటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి హోటల్స్లలో కూడా. అక్కడిక్కడ చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఎందుకంటే ఫుడ్ బాగాలేదని, ఎలుకొచ్చిందని, కప్పు వచ్చిందని, బల్లి వచ్చిందని ఏదో ఒక ఇష్యూ అవుతున్నది. మీరు అన్నీ తెలుసుకొని ఆ హోటల్ గురించి ఎంక్వైరీ చేసి తినండి. ఎందుకంటే ఆరోగ్యం అందరికన్నా కోటీశ్వరులు ఎవరు అంటే ఆరోగ్యంగా ఉన్నోడే కోటీశ్వరుడు. కోట్ల రూపాయలున్నా తినలేని వాడు కోటీశ్వరుడు ఎట్లయితాడు? ఆరోగ్యంగా ఉండి అన్నీ తినగలిగేవాడే ధనవంతుడు. అలాగే ఫ్రెండ్స్, ట్రైన్ టికెట్ వచ్చి 135 రూపాయలు మాత్రమే. ఫ్రెండ్స్, ట్రైన్కి నాంపల్లి నుండి షోలాపూర్కి 135 రూపాయలు మాత్రమే ఒక్కరికి. తక్కువ ధరలో ఎక్కువ దూర ప్రయాణం. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎక్స్ప్రెస్. ఫ్రెండ్స్, ఇప్పుడే ట్రైన్ కదిలింది. నాంపల్లి నుండి ముంబైకి వెళ్ళే రైలు. దోస్తులు, బేగంపేట్ చేరుకుంది. నాంపల్లి నుండి మొదటి స్టేషన్ బేగంపేట్. నాంపల్లి నుండి బేగంపేట్. ఫ్రెండ్స్, నాంపల్లి దోస్తులు ఫస్ట్ స్టేషన్ బేగంపేట్లో ఆగుతుంది. ఫ్రెండ్స్, బేగంపేట్లో 2 నిమిషాలు ఆగి మళ్ళీ బయలుదేరినది. ఫ్రెండ్స్, సెకండ్ స్టేషన్ వికారాబాద్. 4 గంటల 1 నిమిషానికి వికారాబాద్కి చేరుకుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ హైదరాబాద్ బొంబాయి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వికారాబాద్.
వికారాబాద్ చేరుకుంది ఫ్రెండ్స్. 2 నిమిషాలు అవుతుందంట. నాంపల్లి నుండి ఇది 2వ స్టాప్. హైదరాబాద్ నుంచి బయలుదేరి 2వ స్టాప్ వికారాబాద్లో ఆగుతుంది. 2 నిమిషాలు వికారాబాద్లో ఆగింది. వికారాబాద్ జంక్షన్ నుండి బయలుదేరింది. 2 నిమిషాలు వికారాబాద్ జంక్షన్లో ఆగింది. బయలుదేరి దోస్తులు తాండూరు వచ్చింది. దోస్తులు 3వ స్టాప్ ఇది. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 3వ స్టాప్ వచ్చి తాండూర్. తాండూరు నుంచి బయలుదేరింది ఫ్రెండ్స్. 2 నిమిషాలు మాత్రమే తాండూరులో ఆగడం జరిగింది. తాండూరు నుంచి బయలుదేరింది ఫ్రెండ్స్. 2 నిమిషాలు మాత్రమే ఆగింది. నెక్స్ట్ స్టేషన్ ఏంటో చూద్దాం. ఇది 3వ స్టేషన్. నెక్స్ట్ స్టేషన్ 4వ స్టేషన్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్. 4వ స్టేషన్ వచ్చి సేడ్రం. 4వ స్టేషన్, 4వ స్టాపు. హైదరాబాద్ నుంచి ఇప్పటికీ 4వ స్టాప్ ఇది. సేంద్రం స్టాప్ బయలుదేరుతుంది సేడం నుంచి. హాయ్ ఫ్రెండ్స్, చిత్తాపూర్ స్టేషన్కి చేరుకుంది ఇప్పుడే. మన హైదరాబాద్ నుంచి ఇది 5వ స్టాప్ చిత్తాపూర్. హైదరాబాద్ ముంబై ఛత్రపతి శివాజీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 5వ స్టాప్ చిత్తాపూర్కి చేరుకుంది. చిత్తాపూర్లో 1 నిమిషం మాత్రమే ఆగింది. వచ్చింది చిత్తాపూర్ స్టాప్ అక్కడ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్ ఉన్నా కాబట్టి స్టాప్ చూపించలేకపోతున్నా. చిత్తాపూర్ స్టాప్ ఇది 5వ స్టాప్. హైదరాబాద్ 6వ స్టాప్ వచ్చి వాడి జంక్షన్కి చేరుకుంది ఫ్రెండ్స్. వాడి జంక్షన్ 6వ స్టాపు. హైదరాబాద్ నుంచి మొదలైన ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ రైల్వే స్టేషన్ సూపర్ ఫాస్ట్ చేరుకుంది ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ స్టేషన్ ఏంటో కూడా చూసేద్దాం. ఈ స్టేషన్లో ఎంతసేపు అవుతుందో కూడా చూద్దాం ఫ్రెండ్స్. టీసీ వచ్చిండు రైల్లో. టికెట్ చెక్ చేయడానికి టీసీ వచ్చిండు. మా టికెట్ లేని ప్రయాణం మంచిది కాదు ఫ్రెండ్స్. టికెట్ కొనుక్కొని రైల్లో ప్రయాణం చేయండి. టికెట్ లేకపోతే మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. మళ్ళీ ఫైన్ కూడా కట్టాల్సి వస్తుంది. టికెట్ తీసుకొని ప్రయాణం చేద్దాం. మన రైల్వేని మనం కాపాడుకుందాం. టీటీ వచ్చిండు, టికెట్ ఇద్దాం. మన దక్షిణ మధ్య రైల్వేని మనం కాపాడుకుందాం. దోస్తులు 7వ స్టాప్ వచ్చి షాబాద్కి రావడం జరిగింది. 7వ స్టాప్ షాబాద్. హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి ఛత్రపతి మహారాజ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 7వ స్టాపు ఫ్రెండ్స్. 2 నిమిషాలు ఆగడం జరిగింది షాబాద్లో. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ప్రయాణం కొనసాగుతుంది. షాబాద్ నుంచి ముంబైకి బయలుదేరుతుంది. షాబాద్ రైల్వే స్టేషన్ కాలాబురంగి జంక్షన్కి చేరుకోవడం జరిగింది ఫ్రెండ్స్. కాలాబురంగి జంక్షన్కి దోస్తులు 8వ స్టాప్ వచ్చి కాలాబురంగి. 8వ స్టాప్లో ఆగడం జరిగింది ఫ్రెండ్స్. బయలుదేరడం జరిగింది. ఇక్కడి నుంచి కాలాబురంగి నుంచి మళ్ళీ ముంబైకి బయలుదేరడం జరిగింది. 2 నిమిషాలు మాత్రమే ఆగడం జరిగింది. 2 నిమిషాలు ఆగి మళ్ళీ ట్రైన్ బయలుదేరడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్ గంగాపూర్కి చేరుకోవడం జరిగింది. హైదరాబాద్ ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ సూపర్ ఫాస్ట్ దోస్తులు 9వ స్టాప్కి చేరుకోవడం జరిగింది. హైదరాబాద్ నుంచి ముంబైకి బయలుదేరినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 9వ స్టాప్కి చేరుకోవడం జరిగింది ఫ్రెండ్స్. గంగాపూర్కి చేరుకోవడం జరిగింది. నెక్స్ట్ స్టాప్ సోలాపూర్కి వచ్చేసిన ఫ్రెండ్స్.
సోలాపూర్లో ఇప్పుడే దిగినాం. హైదరాబాద్ నుండి నాంపల్లి నుండి బయలుదేరినటువంటి బొంబాయి హైదరాబాద్ ఛత్రపతి శివాజీ మహారాజ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నుంచి ఇప్పుడే దిగినాం. ఒక అర్ధ గంట లేట్ అయిపోయింది ట్రైను. ఆయన ఇప్పుడే ట్రైన్ దిగినాం. ఫ్రెండ్స్ చూడండి, హైదరాబాద్ నాంపల్లి నుండి బయలుదేరినటువంటి హైదరాబాద్ బొంబాయి ఛత్రపతి శివాజీ మహారాజ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సోలాపూర్ వరకు 10 స్టాప్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి స్టాప్ చూపించడం జరిగింది. అలాగే మీరు నా వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ మిడిల్ క్లాస్ శ్రీనివాస్.